Hello machas, welcome to part 4 of మన Python DSA కోర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, పార్ట్ 4 దాకా కన్సిస్టెన్సీతో చూసినందుకు. చలో పార్ట్ 4 ఇచ్చి పడేద్దాం. సో ఇది పార్ట్ 4లో. సో మళ్ళీ మన ఆనిముత్యంకి ఒక ప్రాబ్లం వచ్చిందనమాట. సో మనం ఆనిముత్యంకి హెల్ప్ చేద్దాం. సో అతనికి ఏం ప్రాబ్లం వచ్చింది అంటే, గోడ మీద కొన్ని వర్డ్స్ ఇచ్చిర్రు, వాటిని రివర్స్ చేస్తే ఏమొస్తుందో చెప్పాలి. సో అట్లా చెప్తే ఏమవుతుంది అంటే, మన ఆనిముత్యంకి 1,00,000 రూపీస్ వస్తుంది. ఒక్క వర్డ్కి 1,00,000 రూపీస్ వస్తుంది. అంటే ఏంటి, సపోజ్ డిఎస్ఏ అని రాసిరు అనుకో, దాన్ని రివర్స్ చేసి ఏఎస్డి అని చూపించాలి వాళ్ళకి. ఓకే, సో అంటే ఏదన్నా వర్డ్ కానీ, సో సపోజ్ ఒక వర్డ్ ఏబిసిడి అనే వర్డ్ ఉందనుకో, దాన్ని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, డిసిబిఏ వస్తుంది కదా. సో మనకి ఇన్పుట్ ఇది ఇస్తే మనం అవుట్పుట్ ఇది చూపించాలన్నమాట. అప్పుడు మన ఆనిముత్యంకి 1,00,000 రూపీస్ వచ్చేస్తాయి. సో మస్తుంది కదా. ఇప్పుడు దీన్ని ఎట్లా చేస్తాం, దీన్ని చేయడానికి మనకి ఏమేమి కావాలి, మనకు ఆల్రెడీ ఫర్ లూప్ వచ్చేసింది. ఓకే, బట్ దీనికోసం మనకి రివర్స్ ఫర్ లూప్ రావాలి, అది ఇప్పుడు నేర్చుకుందాం. దాని తర్వాత అసలు స్ట్రింగ్లో ఒక ఇండెక్స్లో ఉండేది ఎట్లా యాక్సెస్ చేస్తాం. మనం అరే చూసినాం అనుకో, సపోజ్ నీ దగ్గర ఒక అరే ఉంది, ఎల్ఐ అని ఒక అరే ఉంది. అరేలో 1, 2 అని ఒక నెంబర్ ఉంది, 3 అని ఒక నెంబర్ ఉంది, 4 అని ఒక నెంబర్ ఉంది, 5 అని నెంబర్ ఉంది అనుకో. ఇప్పుడు నేను ఎల్ఐ ఆఫ్ 1 అంటే ఏమొచ్చేస్తుంది, ఇండిసెస్ తెలుసుగా. 1 ఇండెక్స్ ఏంది, దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3. కాబట్టి నేను ఎల్ఐ ఆఫ్ 1 అన్నా అనుకో, అప్పుడు ఈ 3 వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు స్ట్రింగ్లో కూడా సేమ్ అంతే పైథాన్లో. ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది. సో స్ట్రింగ్ ఈక్వల్ టు ఏబిసిడి ఉందనుకో. ఇప్పుడు నేను ఎస్ ఆఫ్ 1ని ప్రింట్ చేస్తే డైరెక్ట్ బి ప్రింట్ అయిపోతుంది, ఎందుకంటే దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3 అనమాట. సో ఇప్పుడు నేను ఎస్ ఆఫ్ 1 అంటే డైరెక్ట్గా బి అనేది ప్రింట్ అయిపోతుంది. సో ఎస్ ఆఫ్ 2 అంటే సి అనేది ప్రింట్ అయిపోతుంది. ఓకే కదా. సో ఒకసారి ట్రై చేసి కూడా చూద్దాం ఇది ఎట్లా ప్రింట్ అవుతుందో. సో దానికోసం మన ఆన్లైన్ జావా కంపైలర్ని ఓపెన్ చేద్దాం. సో ఓపెన్ చేసేసేయండి మచాస్, మీరు కూడా నాతో పాటు ప్రాక్టీస్ చేయండి. సో అప్పుడే వస్తుంది. చలో మన ఆన్లైన్ పైథాన్ కంపైలర్, సారీ ఆన్లైన్ పైథాన్ కంపైలర్. సో ఇప్పుడు మనం ఒక స్ట్రింగ్ తీసుకుందాం. ఒక స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఏబిసిడి అనుకుందాం. 1 సెకండ్. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఏబిసిడి అనుకుందాం. ఇప్పుడు నేను ప్రింట్ ఎస్ ఆఫ్ 1 అన్నా అనుకో, ఇప్పుడు డైరెక్ట్ 1 ఇండెక్స్లో ఏముందో ప్రింట్ అయిపోతుంది. సో బి ప్రింట్ అయిపోయింది. నేను ఇన్ కేస్ ఇక్కడ ఎస్ ఆఫ్ 4 అన్నా అనుకో, ఇప్పుడు 4 కాదు 3 అన్నా అనుకో. ఇప్పుడు ఇండిసెస్లో చూద్దాం, దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3. సో ఇప్పుడు డి ప్రింట్ అవుతుంది. నేను ఎస్ ఆఫ్ 3 అంటే ప్రింట్ అయిపోయింది డి. మస్తుంది కదా. సో ఇదొకటి అనమాట. ఈ స్ట్రింగ్ని ఇండిసెస్ తోటి ఇట్లా యాక్సెస్ చేయొచ్చు. అర్జెంట్గా వెళ్ళి ప్రాక్టీస్ చేయి, నువ్వు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, లేకపోతే ఈ వీడియో నీకు అర్థం కాదు. సో చలో ఇది ఓకే కదా. నెక్స్ట్ వచ్చేసి సపోజ్ నేను ఈ స్ట్రింగ్ యొక్క లెంత్ తెలుసుకోవాలనుకుంటున్నా. ఓకే, అంటే ఇందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నా. అప్పుడు ఏం చేసి తెలుసా, ఎల్ఈఎన్ అంటే లెంత్ అనమాట. లెంత్ అని పెట్టి పారెంథసిస్లో ఏ వేరియబుల్ యొక్క లెంత్ కావాలో చెప్పు. సో నేను లెంత్ ఆఫ్ ఎస్ అంటున్నా. ఇప్పుడు రన్ చేస్తే లెంత్ ఆఫ్ ఎస్ని 4 అని వచ్చేసింది. ఎందుకంటే దీని లెంత్ ఎంత 4, కాబట్టి 4 అని వచ్చేసింది. సపోజ్ ఇక్కడ ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ లోపల 4, 7, 9, 1, 4 ఇట్లా ఏదో ఒకటి ఉంది. ఇప్పుడు నువ్వు లిస్ట్ యొక్క లెంత్ తెలుసుకోవాలన్నా అంతే, ఎల్ఈఎన్ ఆఫ్ ఎల్ఐ అన్నావు అనుకో, రన్ చేసి చూద్దాం, లిస్ట్ యొక్క లెంత్ వచ్చేస్తుంది. సో 5 అని వచ్చేసింది లిస్ట్ యొక్క లెంత్ కూడా. సో ఇది బేసిక్ సింటాక్స్ అనమాట పైథాన్ది. ఇన్ కేస్ నీకు లిస్ట్ అన్నా స్ట్రింగ్ అన్నా దేనిదన్నా లెంత్ కావాలంటే దాని ముందర ఎల్ఈఎన్ అని రాసి పారెంథసిస్లో దాన్ని పెడితే దాని యొక్క లెంత్ అది ఇచ్చేస్తుంది అనమాట. ఓకే కదా. ఇన్ కేస్ నేను ఈ లెంత్ని ఎందులో అన్నా స్టోర్ చేయాలి అనుకో, అప్పుడు నేను ఇక్కడ ఎన్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఐ అన్నా అనుకో, ఈ ఎన్ అనే వేరియబుల్లో ఈ లిస్ట్ యొక్క లెంత్ స్టోర్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను ప్రింట్ ఎన్ అంటే ఇప్పటి నుంచి ఆ లిస్ట్ యొక్క లెంత్ ప్రింట్ అయిపోతుంది అనమాట. సో లిస్ట్ యొక్క లెంత్ ప్రింట్ అయిపోయింది. సో ఇది ఓకే. సో ఇప్పటికైతే ఓకే. ఇప్పుడు మనం ఏం నేర్చుకుందాం అంటే, మన ఫర్ లూప్ ఒకటి రాద్దాం. సో మనకు వచ్చిన ఫర్ లూప్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నా అనుకో, లోపల ప్రింట్ అయి రాస్తే ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది, ఐ వాల్యూస్ ఏమొస్తాయి. ఈ ముందు వీడియోలోనే చూసాం ఈ ఫర్ లూప్ మొత్తం ఎట్లా పనిచేస్తుంది అని. సో ఇప్పుడు ఐ వాల్యూస్ ఏమేమవుతాయి, 0, 1, 2, 3, 4 అవుతాయి. ఓకేగా, ఇదే కదా మనకు తెలిసినంత వరకు. సో ఇప్పుడు నేను ఇక్కడ 0, 1, 2, 3, 4 ప్రింట్ అవుతాయి. కరెక్టే కదా. సపోజ్ నేను ఇక్కడ 0, 5 పెడితే దానికి అర్థం ఏంటి,
స్టార్టింగ్ 0 దగ్గర స్టార్ట్ అయ్యి ఎండింగ్ 5 ముందల దగ్గర ఎండ్ అవుతుంది. సో 0 దగ్గర స్టార్ట్ అయ్యి 5 ముందల దగ్గర, సో మళ్ళీ సేమ్ అవుట్పుట్ వస్తుంది. సో సేమ్ అవుట్పుట్ వచ్చేసింది. ఇప్పుడు నేను దీని పక్కన 1 పెడతా. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ప్రతిసారి 1 యాడ్ చేస్తుంది అనమాట. సో 0కి 1 యాడ్ చేస్తే 1, 1కి ఇంకో 1 యాడ్ చేస్తే 2, 2కి ఇంకో 1 యాడ్ చేస్తే 3, మళ్ళీ సేమ్ అవుట్పుట్ వచ్చింది. కరెక్టే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ 0 బదులు 3 పెడతా. అప్పుడు ఏమవుతుంది, 3 నుంచి 5 దాకా రన్ అవుతుంది. ఓకే, సో 3 to 5 దాకా రన్ అయ్యి 3, 4 ఇస్తుంది. 5 ఇవ్వదు, ఎందుకంటే పైథాన్లో ఎప్పుడైనా రేంజ్లో ఏమని ఇస్తే దాన్ని ముందల దాకానే ప్రింట్ చేస్తుంది. సో 5 అన్న కదా, సో 5 ముందల దాకానే ప్రింట్ చేసింది, అంటే 3, 4 ప్రింట్ చేసింది. ఓకే కదా. సో ఇప్పుడు దీన్ని మనం రాసుకుందాం ఫస్ట్, ఈ రేంజ్ అనేది ఎట్లా పనిచేస్తుంది అని. దీనితోటి నీకు రివర్స్ ఎట్లా వేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో రేంజ్ అని 3 వేరియబుల్స్ ఇస్తున్నావు, A, B, C అని 3 వేరియబుల్స్ పాస్ చేస్తున్నావు, అంతే కదా. ఇదేమో స్టార్టింగ్ పాయింట్. సో మన ఫర్ లూప్ ఎక్కడ స్టార్ట్ కావాలి అని. ఇది ఏమో ఎండింగ్ పాయింట్, బట్ అది ఇంక్లూడ్ కాదు, నాట్ ఇంక్లూడెడ్. ఎండింగ్ పాయింట్, బట్ ఆ ఎండింగ్ పాయింట్ ఇంక్లూడ్ కాదు, అంటే దాంట్లో ముందే ఆగిపోతుంది. ఇదేంటి అంటే ప్రతిసారి ఎంత ఏ నెంబర్ తోటి ఇంక్రిమెంట్ చేయాలి. సో ఏ నెంబర్ తోటి ఇంక్రిమెంట్ చేయాలి, ప్రతిసారి ఏ నెంబర్ని యాడ్ చేయాలి అని C అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమైంది, మనం రేంజ్ ఆఫ్ 0, 5, 1 అంటే ఏమవుతుంది, 0 వస్తుంది, 1 వస్తుంది, 2 వస్తుంది, 3 వస్తుంది, 4 వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 దగ్గర స్టార్ట్ అయింది. ఇక్కడ 5 ఉంది కాబట్టి 5 కంటే ముందు ఆగిపోయింది. 1 ఉంది కాబట్టి ప్రతిసారి +1 అవుతున్నాయి. సో డిఫరెన్స్ +1 ఉంది. ఇన్ కేస్ ఇక్కడ నేను 2 పెట్టిన అనుకో, అప్పుడు 0, 2, 4 ప్రింట్ అయ్యి ఆగిపోతుంది, ఎందుకంటే డిఫరెన్స్ ఇప్పుడు 2, ఇక్కడ 2 ఉంది కాబట్టి. 2 ఏంటి అంటే ఫస్ట్ ప్రింట్ అయ్యే నెంబర్కి ఎంత యాడ్ చేయాలి అని 2 చెప్తుంది. ఓకే, ఇక్కడ 1 or 2, ఇక్కడ థర్డ్ రాస్తాం కదా 2 కామాస్ తర్వాత, ఆ వేరియబుల్ అనేది నువ్వు ఫస్ట్ రాసే ఎలిమెంట్కి ఎంత యాడ్ చేయాలి అని చెప్తుంది. ఓకే, అర్థమైంది కదా. సపోజ్ నేను రేంజ్ ఆఫ్ 1, 5, 2 రాసిన అనుకో, దానికి అర్థం ఏంటి, ఫస్ట్ అయితే ఫస్ట్ ఇక్కడ ఉండేది ప్రింట్ అయిపోతుంది, అంటే 1 అవుతుంది. దాని తర్వాత నెక్స్ట్ ఏం ఎలిమెంట్ రావాలి అంటే 1 + 2 చేస్తాం, ఎంత 3 వస్తుంది. సో 3 ఇన్ కేస్ 5 కంటే చిన్ననా అని చెక్ చేస్తాం. సో చిన్న, సో 3 కూడా వచ్చేస్తుంది. తర్వాత 3కి +2 మళ్ళీ ఏం చేయాలి, +2 చేయాలి. +2 చేశాక వస్తుంది 5, 5 కంటే చిన్ననా కాదు, కాబట్టి లైట్ తీసుకుంటాం, ప్రింట్ చేయం. సో ఇప్పుడు రేంజ్ ఆఫ్ 1, 5, 2 అంటే ఇదే వస్తుంది. ఇప్పుడు రివర్స్ ఎట్లా చేస్తామంటే, సపోజ్ నీకు ఇంతసేపు మనం ఎట్లా ప్రింట్ చేసినాం, 0, 1, 2, 3, 4 వచ్చినాయి కదా. మనం ఏం రాస్తుంది వచ్చింది, రేంజ్ ఆఫ్ 0, 5, 1, ఆర్ దీన్ని ఇంకే ఎట్లా రాసుకోవచ్చు, రేంజ్ ఆఫ్ 0, 5 అని రాయొచ్చు, లేకపోతే రేంజ్ ఆఫ్ 5 అని రాయొచ్చు. ఎందుకంటే బై డిఫాల్ట్ ఈ ఫస్ట్ వాల్యూ 0 అయిపోతుంది. ఇన్ కేస్ నువ్వు ఒక్కటే ఇస్తే బై డిఫాల్ట్ ఫస్ట్ వాల్యూ 0 అవుతుంది అండ్ లాస్ట్ వాల్యూ 1 అయిపోతుంది బై డిఫాల్ట్ అనమాట. ఇది 1, 0. బట్ ఇన్ కేస్ నువ్వు ఇక్కడ ఏమైనా స్పెసిఫై చేస్తే అది మారుతుంది. సో ఇదన్నమాట, ఈ 3 వేస్లో రాసుకోవచ్చు ఇదే ఫర్ లూప్ని. ఇప్పుడు ఏం చేస్తామంటే దీంట్లో చేంజ్ ఏం చేస్తామంటే, సపోజ్ నేను ఇక్కడ రేంజ్ ఆఫ్ 5, 0, -1 అన్నా అనుకో, అప్పుడు ఏం చేస్తుంది అంటే మనకు తెలిసినట్టే ఫస్ట్ ఈ వేరియబుల్ని ప్రింట్ చేసేస్తాం కదా. సో ఇప్పుడు మనకి ఏంది, ఫస్ట్ వచ్చేసి 5 ప్రింట్ కావాలి. సో 5 ప్రింట్ అయిపోతుంది, ఫస్ట్ ఉండేది అక్కడ స్టార్ట్ చేస్తున్నాం అన్నట్టు. సో 5 ప్రింట్ అవుతుంది. 5 ప్రింట్ అయిన తర్వాత 5కి -1 యాడ్ చేస్తాం. 5 - 1 ఎంత, 4 కదా. సో 5 తర్వాత 4 వస్తుంది అనమాట. సో నెక్స్ట్ 4 తర్వాత 4కి మళ్ళీ -1 యాడ్ చేస్తాం, 3 వస్తుంది. సో చెక్ చేసుకుంటాం, రివర్స్ వెళ్తున్నప్పుడు ఎట్లా అంటే 0 ఉంటే 1 దగ్గరనే ఆగిపోతుంది. ఓకే, ఇప్పుడు రివర్స్ ఇక్కడ నెగిటివ్ ఉంటే దీనికంటే పెద్దనా అని చెక్ చేయాలి. సో ఇప్పుడు 3 వచ్చింది కదా, 3 0 కంటే పెద్దనా, ఎస్ పెద్ద. సో అందుకే ఇక్కడ 3 వచ్చేస్తుంది. నెక్స్ట్ 3 - 1 ఎంత, 2, 2 0 కంటే పెద్దనా, అవును 2 వస్తుంది. నెక్స్ట్ 2 - 1 1, 1 0 కంటే పెద్దనా, అవును 1 వస్తుంది. నెక్స్ట్ 1 - 1 0, 0 0 కంటే పెద్దనా కాదు, కాబట్టి ప్రింట్ కాదు. సో ఇన్ కేస్ నేను రేంజ్ ఆఫ్ 5, 0, -1 అంటే ఇట్లా వస్తుంది, 5, 4, 3, 2, 1 అని ప్రింట్ అవుతుంది. కావాలంటే ఒకసారి దీన్ని ట్రై చేసి చూద్దాం మనం. రేంజ్ ఆఫ్ 5, 0, -1ని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సో ప్రింట్ లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 5, 0, -1. లెట్స్ రన్ చేసి చూద్దాం. సో 5, 4, 3, 2, 1. సో మనకు కూడా అదే వచ్చిందిగా, 5, 4, 3, 2, 1.
5 4 3 2 1 వచ్చింది. కాకపోతే ఇప్పుడు మనం ఇట్లా ఆన్సర్ కావాలి. సపోజ్ మన క్వశ్చన్ ప్రకారం చూద్దాం. సో మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది ఏబిసిడి, దాన్ని రివర్స్ చేయాలనుకుందాం. సో ఏబిసిడి స్ట్రింగ్ని రివర్స్ చేయాలంటే ఏం చేస్తాము అంటే ఫస్ట్ నేను ప్రింట్ చేసి చూపిస్తా. సో ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేయాలి ఏబిసిడిని. సో దానికోసం నేను ఏం చేస్తా అంటే సపోజ్ నా దగ్గర ఒక స్ట్రింగ్ ఏబిసిడి ఉందనుకుందాం. స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు ఏబిసిడి ఉంది. సో నేను దాన్ని ఏం చేస్తా అంటే ప్రింట్ ఎస్ ఆఫ్, ఈ ఇండిసెస్ ఏంటి, దీని ఇండెక్స్ 0, దీని ఇండెక్స్ 1, దీని ఇండెక్స్ 2, దీని ఇండెక్స్ 3. ఇప్పుడు నేను ప్రింట్ ఎస్ ఆఫ్ 3 అంటే ఏమవుతుంది, డి ప్రింట్ అవుతుంది అంతే కదా. ఎస్ ఆఫ్ 3లో డి ఉంది. తర్వాత ఏం చేస్తా, ఎస్ ఆఫ్ 3 ప్లస్ ఎస్ ఆఫ్ 2 అంట, అంటే డీసీ ప్రింట్ అవుతుంది. సో చూద్దాం, డీసీ ప్రింట్ అయింది. ఇప్పుడు ఎస్ ఆఫ్ 2 ప్లస్ ఎస్ ఆఫ్ 1 అంట, ఇప్పుడు డిసిబి ప్రింట్ అవుతుంది. చూద్దాం, డిసిబి ప్రింట్ అయింది. తర్వాత ఎస్ ఆఫ్ 0 అంట, ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం, డిసిబిఏ ప్రింట్ అయింది. సో రివర్స్ ప్రింట్ అయింది. ఇదే కదా మనకు కావాల్సింది, రివర్స్ ప్రింట్ చేయడం. ఓకే, బట్ ఇన్ కేస్ ఈ స్ట్రింగ్ చాలా పెద్దగా ఉంది అనుకో, సపోజ్ ఇట్లా 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 ఉంది, దీన్ని నువ్వు రివర్స్ చేయాలనుకో ఎన్నిసార్లు ఎంత పెద్దగా రాసుకుంటూ వెళ్తూ ఉంటావు, రాయం కదా. సో దానికోసం మనం మన ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. సో మన ఫర్ లూప్ని రివర్స్లో ఇప్పుడు ఇండిసెస్ చూస్తే ఎట్లా వస్తున్నాయి, 3 2 1 0 ఇట్లా వస్తున్నాయి కదా. సో నీకు ఐ వాల్యూ ఫర్ లూప్లో 3 2 1 0 ఒక్కొక్కసారి వస్తే నువ్వు దాన్ని రివర్స్ చేసేయచ్చు అనమాట డైరెక్ట్గా. సో ఎట్లనో మనం చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనకు వాల్యూస్ ఏమేమి రావాలి, ఐ వాల్యూస్ ఏం తెప్పడానికి ట్రై చేయాలి. మన రేంజ్లో మన గోల్ వచ్చేసి 3 2 1 0 తెప్పియాలి. బట్ ఇప్పుడు మనకి ఏమొస్తుంది, ప్రింట్ లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 5 0 -1 అంటే ఏమొస్తుంది, 5 4 3 2 1 వస్తుంది. కానీ మనకు కావాల్సింది 3 2 1 0 కావాలి. సో దానికోసం ఏం చేద్దాం, స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ కావాలి, మనకి 3 దగ్గర స్టార్ట్ కావాలి, 5 దగ్గర కాదు. సో ఇప్పుడు నేను 3 పెట్టేస్తా. సో 3 పెట్టినా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడు చూస్తే 3 2 1 వచ్చింది. కాకపోతే మనకేం కావాలి, 3 2 1 0 కూడా కావాలి కదా. దానికోసం ఏం చెప్పినాం, ఇన్ కేస్ ఇట్ సైడ్ నెగిటివ్ ఉంది అనుకో, మనం ఒకటే గుర్తుంచుకోవాలి, దీనికంటే ముందే ఆగిపోతాయి ఎప్పుడైనా ఫర్ లూప్. సో 3 దగ్గర స్టార్ట్ అయ్యి 0 దగ్గరికి వెళ్తూ ఉంటుంది. ఇక్కడ -1 ఉంది కాబట్టి 3కి ప్రతిసారి -1 చేస్తుంటాం. ఎప్పుడైతే 0 వస్తుందో అక్కడ ఆగిపోతుంది, అది రన్ కాదు, 0 ప్రింట్ కాదు. కాకపోతే మనకి 0 కావాలి, అందుకు 0 బదులు ఇక్కడ ఏం చేస్తాం, -1 పెట్టింది అనుకో, దానికి అర్థం 0 కూడా ప్రింట్ అయిపోతుంది. సో 3 2 1 0 ఉంది. ఇన్ కేసు ఇక్కడ నేను -2 పెట్టింది అనుకో, 3 2 1 0 -1 కూడా ప్రింట్ అవుతుంది. సో -1 కూడా ప్రింట్ అయింది. సో అదనమాట ఈ సెకండ్ ఇండెక్స్ మనం రివర్స్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మన రేంజ్ వచ్చేసి 3 -1 -1 ఇదే కదా. సో రన్ చేసి చూద్దాం మళ్ళీ. 3 -1 -1 అంటే 3 2 1 0 వచ్చేసింది. మనకు కావాల్సింది కూడా అదే 3 2 1 0. ఇప్పుడు మనం ఏం చేస్తాం, సో ఈ రేంజ్ని అట్లనే దాచిపెట్టుకుందాం, వాడుకుందాం ఈ రేంజ్ని. సో చలో ఇది తీసేద్దాం, ప్రింట్ ముందల్ది, ఈ ప్రింట్ కూడా తీసేద్దాం. ఇప్పుడు నేను బయట ఒక ఆన్సర్ అని ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నా, ఇట్లా పెట్టేస్తున్నా. సో ఇప్పుడు నేను ఇట్లా రాయొచ్చు కదా, ఆన్సర్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ 3 అని రాస్తా. తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ ఎస్ ఆఫ్ 2 అని రాస్తా. తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ ఎస్ ఆఫ్ 1 అని రాస్తా, ఆన్సర్. తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు ఆన్స్ ప్లస్ ఎస్ ఆఫ్ 0 అని రాస్తా. దీని తర్వాత ప్రింట్ ఆన్స్ అంట. సో ప్రస్తుతానికి తీసేద్దాం, ఇది అవసరంలే. సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, సో ఫస్ట్ ఆన్సర్ ఇనిషియల్గా ఎంటీ ఉంటుంది, దానికి మనం ఎస్ ఆఫ్ 3 యాడ్ చేస్తున్నాం, అంటే ఎస్ ఆఫ్ 3 ఏంటి డి. సో ఆన్సర్ డి అవుతుంది. తర్వాత ఎప్పుడైనా =కి రైట్ సైడ్ ముందు జరుగుతుంది. సో ఫస్ట్ ఇప్పుడు ఏంది, ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ ఏమవుతుంది, డి అవుతుంది. సో ఆన్సర్ ప్లస్ ఎస్ ఆఫ్ 2 అంటున్నా, ఆన్సర్ డి, ఎస్ ఆఫ్ 2 ఏంది సి. సో డి ప్లస్ సి అంతా డిసి అవుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ చూపిస్తా, ఆన్సర్ ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ డి అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి ఆన్సర్ సి డిసి అవుతుంది. ఎందుకు అంటే ఆన్సర్కి మనం ఆన్సర్ ఏముంది, డి ఉంది, డికి సి యాడ్ చేస్తున్నాం, సో డిసి అవుతుంది. ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది, మనది డిసిబి అవుతుంది. సో డిసిబి అవుతుంది. ఎందుకు అంటే ఆన్సర్కి మనం ఎస్ ఆఫ్ 1 యాడ్ చేస్తున్నాం, ఎస్ ఆఫ్ 1 ఏంది బి. ఓకే, సో డిసిబి అయింది. ఇక్కడికి వచ్చి చూసేసరికి ఏమవుతుంది, డిసిబిఏ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఆన్సర్ ఇక్కడికి వచ్చేసరికి డిసిబి ఉంది, దానికి మనం ఎస్ ఆఫ్ 0లో ఉండేది యాడ్ చేస్తున్నాం.
సో ఇక్కడ నేను లాస్ట్ ఆన్సర్ ప్రింట్ చేసి ఏం ప్రింట్ అవుతుంది DCBA. సో రివర్స్ చేసేసినాం మచ్చా. సో ఇక నువ్వు ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ రాయి S(3) అను. ఇప్పుడు ఏమవుతుంది రన్ చేస్తే మళ్ళీ కరెక్ట్ ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే ఎంటీ ఉంటుంది దీనికంటే ముందు, ఎంటీకి D యాడ్ అవుతుంది. ఓకే, సో ఇది అన్నీ సేమ్ ఉన్నాయి, జస్ట్ నీకు ఇక్కడ వాల్యూ మాత్రమే, ఈ లోపల నెంబర్ మాత్రమే మారుతుంది. చూసినా 3 ఉండేది 2 అవుతుంది, 1 అవుతుంది, 0 అవుతుంది. సో ఓన్లీ ఇది మారుతుంది కదా. నేను దానికి ఏం చేస్తా అంటే ఆ 4 లైన్స్ బదులు నేను ఏం రాస్తా అంటే, సో ఇది కూడా తీసే అది ఉంచు. సో ఈ 4 లైన్స్ బదులు నేను ఏం రాస్తా అంటే ఫర్ I in range of, సో మన రేంజ్ ఇప్పుడే చూసినాం 3, -1, -1 రాస్తే I వాల్యూ ఒకసారి 3 అవుతుంది, నెక్స్ట్ టైం I వాల్యూ 2 అవుతుంది, నెక్స్ట్ టైం I వాల్యూ 1 అవుతుంది, నెక్స్ట్ టైం I వాల్యూ 0 అవుతుంది. సో లోపల నేను ఏం రాస్తా ఇక్కడ ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ S(I) అని రాసేస్తా. సో ఇప్పుడు నేను ఈ 4 లైన్స్ తీసేసేయచ్చు. ఎందుకు అంటే ఫస్ట్ టైం I వాల్యూ 3 అవుతుంది, సో ఈ లైన్ వచ్చేస్తుంది ఫస్ట్ టైం. తర్వాత I వాల్యూ 2 అవుతుంది, అప్పుడు ఈ లైన్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు నేను అన్నీ తీసేసినా కానీ రన్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. DCBA వచ్చేసింది. ఇప్పుడు కూడా కావాలంటే ఇక్కడ ప్రింట్ చేసి చూద్దాం ఒక్కొక్కసారి ఆన్సర్ ఏమవుతుంది అని. ఇక్కడ ప్రింట్ ఆన్సర్ అంటే ఫర్ లూప్లో మధ్యలో ఉన్నప్పుడే ఆన్సర్ ప్రింట్ అవుతుంది. ఆన్సర్ ప్రింట్ చేద్దాం. సో ఆన్సర్ ప్రింట్ చేద్దాం, ఆన్సర్ ప్రింట్ చేసి చూద్దాం. సో ఫస్ట్ టైం ఆన్సర్ D అయింది, తర్వాత ఆన్సర్ DC అయింది, తర్వాత DCBA అయింది, తర్వాత DCBA అయింది, లాస్ట్కి DCBA ప్రింట్ అయిపోయింది లాస్ట్లో. సో అర్థమైంది మచ్చా. సో రివర్స్ ఎట్లా చేస్తామని ఆని ముత్యంకి మనం హెల్ప్ చేసేసినాం సక్సెస్ఫుల్గా రివర్స్ చేయడానికి, వేరే కదా. సో ఇదన్నమాట. ఇప్పుడు మనం ఒక లిస్ట్ని రివర్స్ చేయడానికి ట్రై చేద్దాం. సో మన దగ్గర ఒక లిస్ట్ ఉంది, 5, 8, 9, 1 ఉంది. ఇప్పుడు నేను దీన్ని రివర్స్లో ప్రింట్ చేయాలి. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తా, ఫర్ లూప్ రాస్తా ఫర్ I in range of, సో మనకు తెలుసు ఏదో దీని ఇండిసెస్ ఏంది 0, 1, 2, 3. సో 3 దగ్గర స్టార్ట్ అయ్యి -1 కంటే ముందు ఆపాలంటే 0 దగ్గర ఆపాలి. సో 3, -1 పెట్టి ప్రింట్ LA of I అంట. సో ఇట్లా అంటే ఏమవుతుంది, లెట్స్ సి 1985 అయింది కావచ్చా, సెట్ కదా. సో రివర్స్లో ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఒకటి యాడ్ చేస్తా, 8 మళ్ళీ వద్దులే 0 యాడ్ చేస్తా. ఇప్పుడు రన్ చేసి చూస్తే ఏం ప్రింట్ అవుతుంది, 1985 ప్రింట్ అయింది. ఎందుకు 0 ప్రింట్ కాలే, ఎందుకు అంటే 3 ఇండెక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది, 4 ఇండెక్స్ కదా, 0కి ఇండెక్స్ ఎంత 4. సో ఇన్ కేస్ నేను ఇక్కడ 4 పెట్టిన అనుకో అప్పుడు అది కరెక్ట్ రన్ అవుతుంది. సో 01985 రివర్స్ చేసింది. అయితే ఇప్పుడు నేను లిస్ట్లో ఏమైనా యాడ్ చేస్తున్న ప్రతిసారి, సో ఇప్పుడు నేను లిస్ట్లో ఇంకో నెంబర్ కూడా యాడ్ చేస్తా, 6 యాడ్ చేస్తా. ఇప్పుడు నేను ప్రతిసారి మళ్ళీ దీన్ని 5 చేయాలా, ఎన్నిసార్లు చేస్తా. సో ఇక్కడ నువ్వు ఏం అబ్జర్వ్ చేయొచ్చు అంటే దీని లెంత్, దీని ఇండెక్స్ లాస్ట్ దాని ఇండెక్స్ ఎంత అవుతుంది అంటే దీని యొక్క లెంత్ -1 అవుతుంది. సో ఇప్పుడు దీని లెంత్ 5 కదా, సో లాస్ట్ దాని యొక్క ఇండెక్స్ ఏమవుతుంది 5 - 1 4 అవుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ n = లెంత్ ఆఫ్ LI అన్నా అనుకో, ఇక్కడ 5 స్టోర్ అవుతుంది ఎన్లో. ప్రతిసారి నేను ఎక్కడ స్టార్ట్ చేస్తా అంటే n-1 దగ్గర స్టార్ట్ చేస్తా. సో n-1 దగ్గర స్టార్ట్ చేసి రన్ చేసింది అనుకో 01985 వచ్చింది. సో ఇప్పుడు నేను ఈ అరేలకు ఇంకో నాకు నచ్చిన యాడ్ చేస్తా. సో నాకు నచ్చినవి యాడ్ చేసి మళ్ళీ రన్ చేస్తే నేను కింద ఎక్కడ కోడ్ చేంజ్ చేయాల్సిన అవసరమే లేదు, అది డైరెక్ట్ ఇచ్చేస్తుంది అవుట్పుట్. ఎందుకంటే మనం ఎన్ని క్యాలిక్యులేట్ చేసి ఆ ఎన్ని వాడుకుంటున్నాం. సో ఇప్పుడే వీడియో అప్పుడు నీకు హోంవర్క్ ఇస్తున్నా. హోంవర్క్ ఏంటి అంటే కింద కామెంట్ సెక్షన్లో ఇలాగ మనం రాసిన కోడ్ ఉంది కదా రివర్సింగ్ ఏ స్ట్రింగ్కి, ఆ రివర్సింగ్ ఏ స్ట్రింగ్ కూడా నువ్వు ఇట్లా n యూజ్ చేసి ఫర్ లూప్ క్రియేట్ చేసి కింద పేస్ట్ చేయి, చూద్దాం చేయగలుగుతావు లేదని. సో లెట్స్ సీ. ఇన్ కేస్ నీకు రాకపోతే సో ఎవరో ఒకరు కామెంట్ చేసి ఉంటారు, అక్కడ చూడు. అంటాను అనుకుంటున్నావు కాదు, నేనే చేసి చూపిస్తా. సో నువ్వు ఆల్రెడీ చేసేసి ఉంటావని నేను అనుకుంటున్నా మచ్చా. సో ABCD ఉంది, n = లెంత్ ఆఫ్ S తీసుకుంటాం ఫర్ I in range of n-1, -1, -1 తీసుకొని తర్వాత ప్రింట్ ఆర్ మన ఆన్సర్ అని ఇంకో వేరియబుల్ తీసుకున్నాం అది ఇలాగా మళ్ళీ అట్లనే తీసుకుందాం. సో తర్వాత ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ S(I) తర్వాత ప్రింట్ ఆన్సర్ అంటే ఇప్పుడు మనం n వాల్యూ తోటే ప్రింట్ చేసేస్తున్నాం అనమాట. సో DCBA ప్రింట్ అయిపోయింది మనం ఇక్కడ వాల్యూ ఇవ్వకుండా. నేను ఇప్పుడు దీన్ని ఇష్టం వచ్చినట్టు మార్చొచ్చు, ఎంత పెద్దగానే చేయొచ్చు, నేను నా లెక్క పెట్టాల్సిన అవసరం కూడా లేదు, ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఎన్ని అని. డైరెక్ట్ అది రివర్స్ చేసేసి ప్రింట్ చేసేస్తుంది. సో బాగుంది కదా ఇది, ఇదనమాట ఒకటి. ఇంకొకటి మనం కొన్ని వీడియోస్ తర్వాత స్లైసింగ్ నేర్చుకుంటాం, స్ట్రింగ్ స్లైసింగ్ నేర్చుకుంటాం. సో ఇప్పుడు నీకు వదిలేసాయి స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏందో, కాకపోతే నువ్వు స్ట్రింగ్ని డైరెక్ట్ ఒకటే లైన్లో రివర్స్ చేయొచ్చు పైథాన్లో. సో ఇప్పుడు అది రివర్స్ అయిపోయింది, నీకు అది కనిపించకపోవచ్చు. సో ABCD. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. సో DCBA అని రివర్స్ అయిపోయింది, స్ట్రింగ్ స్లైసింగ్ అనమాట. బట్ యా ఇది ఇప్పుడే
వాడడం. సో తర్వాత నేను స్ట్రింగ్ స్లైసింగ్ మీద డీటెయిల్ వీడియో చేస్తా, సో అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా క్లియర్గా. ఇప్పుడైతే చూసుకో మ్యాజిక్. సో ఇదనమాట రివర్సింగ్ ఏ స్ట్రింగ్ అనమాట. సో మనం రివర్స్ గురించి నేర్చుకున్నాం, రివర్సింగ్ ఏ స్ట్రింగ్. ఆనిముత్యం రిచ్ అయిపోయింది మన వల్ల, సెట్. సో ఇక్కడ కోడ్ కూడా ఇచ్చా, బంగారం అని ఉంది. సో దాన్ని మనం రివర్స్ చేయొచ్చు ఇట్లా, ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ ఎస్ ఆఫ్ ఐ, సేమ్ కోడ్. అండ్ ఇన్ కేస్ నువ్వు ఎండ్లో తీసుకోకుంటే డైరెక్ట్ ఇక్కడనే లెంత్ ఆఫ్ ఎస్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ మన ఆనిముత్యంకి అలవాటు ఏంటంటే అంటే ప్రాబ్లమ్స్కి ఇవ్వడం మన ఆనిముత్యం చాలా అలవాటు. సో మళ్ళీ ఆనిముత్యంకి ఇంకో ప్రాబ్లం వచ్చిందనమాట. ఈసారి ప్రాబ్లం ఏంటంటే గోడ మీద మళ్ళీ ఎవరో పుల్లారావు కొన్ని వర్డ్స్ రాశారు, అవి పాలిండ్రోమా కాదా అని చెప్పాలి. సో ఈసారి మళ్ళీ ఏదో పుల్లారావు కొన్ని వర్డ్స్ రాసిండు అనమాట గోడ మీద, అవి పాలిండ్రోమా కాదా అని మనం చెప్పాలి. సో ఇదన్నమాట మన క్వశ్చన్. సో ఫస్ట్ అసలు పాలిండ్రోమ్ అంటే ఏంటి మచ్చా అని నన్ను అడుగుతావు. సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అనమాట. సో ఇది నాకు కూడా తెలీదు, ఈ ఫస్ట్ టైం నేను పాలిండ్రోమ్ అనే వర్డ్ ఇట్లా కోడింగ్లో వినే ముందు నాకు అసలు తెలీదు. నేను గూగుల్ చేసి చూసా అప్పుడే పాలిండ్రోమ్ అంటే ఏంటి అని. సో ఇప్పుడు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా బేసిక్ అనమాట. బట్ యా నాకు కూడా తెలీదు ముందు పాలిండ్రోమ్ అంటే ఏందో. సో కోడింగ్లోనే వింటారు మోస్ట్లీ అందరు పాలిండ్రోమ్ అంటే. యా బట్ రేర్లీ కొంతమందికి తెలుస్తాయి తోప్స్, నేనైతే కాదు. సో ఇప్పుడు చూద్దాం పాలిండ్రోమ్ అంటే ఏంటి. సో పాలిండ్రోమ్ అంటే ఏం లేమచ్చా, ఇప్పుడు నీ దగ్గర ఒక స్ట్రింగ్ ఉందనుకో, సపోజ్ ఏబిసి అని ఒక స్ట్రింగ్ ఉందనుకో, నువ్వు ఆ స్ట్రింగ్ని రివర్స్ చేయి, ఏమొస్తుంది, సిబిఏ వస్తుంది. ఇప్పుడు ఈ రెండు స్ట్రింగ్స్ ఈక్వలా? ఇన్ కేస్ ఈ రెండు స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే ఈ స్ట్రింగ్ని మనం పాలిండ్రోమ్ అంటాం, ఆర్ ఈ స్ట్రింగ్ని మనం పాలిండ్రోమ్ అంటాం. ఓకే, ఈక్వలా? కాదు, కాబట్టి ఇది పాలిండ్రోమ్ కాదు. ఇప్పుడు నీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తా. ఏబిఏ ఉంది, దీన్ని రివర్స్ చేయ ఏమొస్తుంది, ఏబిఏనే వస్తుంది. రెండు సేమ్ అయినాయి కదా, కాబట్టి దీన్ని పాలిండ్రోమ్ అంటాం. ఓకే, పాలిండ్రోమ్ అర్థమైంది కదా. సపోజ్ నీ దగ్గర ఏబిబిఏ ఉంది, దీన్ని రివర్స్ చేయి ఏబిబిఏనే వస్తుంది. సో ఇది కూడా మళ్ళీ పాలిండ్రోమే. ఇంకోటి ఉంది ఏబిసిడి ఉంది, డిసిబిఏ ఉంది, దీన్ని రివర్స్ చేయి మళ్ళీ అదే వస్తుంది, ఇది కూడా పాలిండ్రోమే. సో రివర్స్ చేస్తే మళ్ళీ సేమ్ స్ట్రింగ్ వచ్చింది అనుకో, ఆ స్ట్రింగ్ని మనం పాలిండ్రోమ్ అంటాం, అంతే, ఏం లేదు. ఇది నార్మల్ కాన్సెప్ట్, ఒకసారి వింటనే వస్తుంది, బై డిఫాల్ట్ ఎవరికి రాదు. సో చలో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఏబిఏ ఉంది, దీన్ని రివర్స్ చేస్తే మళ్ళీ ఏబిఏనే వస్తుంది, కాబట్టి అది పాలిండ్రోమ్. ఏబిబిఏ ఉంది, దాన్ని రివర్స్ చేస్తే మళ్ళీ ఏబిబిఏనే వస్తుంది, కాబట్టి అది కూడా పాలిండ్రోమ్. సో పిఏఏపి ఉంది, దాన్ని రివర్స్ చేయి పిఏఏపి వస్తుంది, మళ్ళీ పాలిండ్రోమే. అది టక్కన్ ఉంది, దాన్ని రివర్స్ చేస్తే కేసీయూటీ వస్తుంది, సో అది పాలిండ్రోమ్ కాదు. బాట్ అని ఉంది, బాట్ని రివర్స్ చేస్తే టాప్ వస్తుంది, సో అది కూడా పాలిండ్రోమ్ కాదనమాట. సో ఇది మనం పాలిండ్రోమా కాదా అని చెప్పాలి. ఓకే కదా. సో లెట్స్ సీ ఎట్లా చెప్తాం మనం పాలిండ్రోమా కాదా అని. సో ఎట్లా చెప్తాం మా చర్చ్. సో ఇక్కడనే వీడియో ఆపై నువ్వు ట్రై చేయి. నేను ఇప్పుడు 2 సొల్యూషన్స్ చెప్తా. ఫస్ట్ సొల్యూషన్ మోస్ట్లీ వస్తుంది, ఫస్ట్ సొల్యూషన్ మోస్ట్లీ నీకు ఐడియా రావచ్చు. సో సెకండ్ సొల్యూషన్ కొంచెం ఆప్టిమల్ సొల్యూషన్. సో సెకండ్ సొల్యూషన్ కోసం వెయిట్ చేయి, బట్ ఫస్ట్ సొల్యూషన్ నీ ఓన్గా ట్రై చేయి. అంటే నీకు అసలు వదిలేసేవన్నీ ఫస్ట్ ఇప్పుడే వీడియో ఆపేసి, ఇది పాలిండ్రోమ్ అయితే ఇన్ కేస్ ఎస్ అని ప్రింట్ చేయి, పాలిండ్రోమ్ కాకపోతే నో అని ప్రింట్ చేయి. ఒక స్ట్రింగ్ నువ్వు డైరెక్ట్ ఒక స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ టు అని ఏదో ఒకటి తీసుకో, నీ కోడ్ రాయి, తర్వాత కింద ఇఫ్ కండిషన్లో ఇన్ కేస్ పాలిండ్రోమ్ అయితే ఎస్ అని ప్రింట్ చేయి, కాకపోతే నో అని ప్రింట్ చేయి. సో వీడియో ఆపేసి ట్రై చేయి మచ్చా. లెట్స్ సీ. వెల్కమ్ బ్యాక్ మచాస్. మీరు ట్రై చేశారు అనుకుందాం. ఒకటి గుర్తుంచుకో, నేను చెప్పినప్పుడు నువ్వు ట్రై చేస్తే మాత్రమే నీకు లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది, అదర్వైజ్ ఈ వీడియో చూస్తే వేస్ట్. అండ్ నీకు దానికి హెల్ప్ కావడానికి ఒక పేపర్ పెన్ తీసుకో. సో పేపర్ పెన్ చాలా ఇంపార్టెంట్ అనమాట. నువ్వు ఎంత తోపు కోడర్ అయినా పేపర్ పెన్ పెట్టి లాజిక్ బిల్డ్ చేయాలి, ఎందుకంటే పెద్ద పెద్ద కోడ్స్కి పేపర్ పెన్ పెట్టాలి. అండ్ అది నువ్వు ఇప్పటి నుంచి అలవాటు చేసుకున్నావు అంటే నీకు అప్పుడు చాలా ఈజీ అయిపోతుంది. సో వెళ్ళి పేపర్ పెన్ పెట్టి ట్రై చేయి, సో అప్పుడు వస్తుంది. చలో మీరు ట్రై చేశారు అనుకుందాం. ఇన్ కేస్ ఎవరికైనా వస్తే కింద కామెంట్ సెక్షన్లో పేజ్ చేయండి, నేను చూస్తా ఎలా ఉందో. సో ఇప్పుడు మనం దీన్ని చూద్దాం. మనం ఎట్లా కనిపెడతాం పాలిండ్రోమా కాదా అంటే ఈజీ వే చెప్పనా. ఏబిసిడి అని ఒక స్ట్రింగ్, ఏదో ఒక స్ట్రింగ్ ఉందనుకో, దాన్ని రివర్స్ చేసేసే. డైరెక్ట్ రివర్స్ చేసేస్తే సపోజ్ దాన్ని ఎఫ్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా, ఆర్ ఆర్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకున్నా రివర్స్ని. సో ఎస్ ఈక్వల్ టు ఆర్ అని చూస్తే ఇన్ కేస్ ఈక్వల్ టు అయినాయి అనుకో, అప్పుడు అది పాలిండ్రోమ్ అని ప్రింట్ చేసేసాయి, లేకపోతే నో అని ప్రింట్ చేసేసాయి, అంతే కదా. సో దీనికి కోడ్ ఎంత ఈజీగా రాస్తాం. సో ఇన్ కేస్ నీకు ఇంతకు ముందు రాకపోయి ఉండి ఇప్పుడు నీకు అర్థమై ఉంటే వెళ్ళి ట్రై చేసేసాయి, డైరెక్ట్ వీడియో ఆపేసి ట్రై చేయి. సో వెల్కమ్ బ్యాక్ మచ్చాస్. సో ఇప్పుడు చూద్దాం మనకు వచ్చిన రివర్స్ చేయడం ఎట్లా. ఆన్సర్ ఈక్వల్ టు ఇట్లా అని రాసేసి ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ లెంత్ ఆఫ్ ఎస్ -1 పెట్టేసి ఆన్సర్ ఈక్వల్ టు ఆన్సర్ ప్లస్ ఎస్ ఆఫ్ ఐ అంటే మనం ఆన్సర్ని ఇప్పుడు ప్రింట్ చేసి చూస్తే ఏమొస్తుంది, ఆన్సర్ రివర్స్ అవుతుంది. ఎస్ యొక్క రివర్స్ డిసిబిఏ వచ్చేస్తుంది, డిసిబిఏ వచ్చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తా అంటే, ఇఫ్ కండిషన్లో ఇఫ్. సో ఇక్కడ కూడా ఈ ఫర్ లూప్స్లో కూడా
తెలుసు కదా, ఇండెంటేషన్ ఎక్కడ దాకా మెయింటైన్ చేస్తామో అక్కడ దాకా నా ఫర్ లూప్ అవుతుంది. దాని తర్వాత ఫర్ లూప్ బ్లాక్ బయటకు వచ్చేసినట్టే. సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం రాస్తామంటే మనం ఇఫ్ కండిషన్లో ఇఫ్ ఆన్సర్ ఈక్వల్ టు ఎస్ అయితే, సో ఇన్ కేస్ ఈ ఆన్సర్ ఈ ఎస్ ఈ ఆన్సర్ అనేది రివర్స్ చేసినాం మనం. సో ఆల్రెడీ దీన్ని ఆర్ఈవి అని కూడా తీసుకోవచ్చు, వేరియబుల్ మనకు నచ్చిన పేరు పెట్టుకుందాం. సో ఇన్ కేస్ మన రెవ్ ఈక్వల్ టు ఎస్ అయితే అప్పుడు నేను ప్రింట్ ఎస్ ఇట్స్ ఏ పాలిండ్రోమ్ అంట. ఎస్ ఇట్స్ ఏ పాలిండ్రోమ్, ఎస్ చాలా ఇంతెందుకు ఎస్ అంటున్నా. దాని తర్వాత ఎల్స్లో ఇన్ కేస్ అది ఇఫ్ కండిషన్కి వెళ్ళలే అంటే అది రివర్స్ ఈక్వల్ టు ఎస్ కాలే, అప్పుడు నో అని ప్రింట్ చేస్తుంది. ఇప్పుడు డీసీబీకి ఏబిసిడీకి ఏమొస్తుంది, నో అని రావాలి, ఎందుకంటే పాలిండ్రోమ్ కాదు. సో ఒక పాలిండ్రోమ్ తీసుకొని ట్రై చేద్దాం, ఏబిఏ ట్రై చేద్దాం. ఇప్పుడు ఏబిఏ అని రివర్స్ చేస్తే మళ్ళీ ఏబిఏ అవుతుంది, కాబట్టి రెండు ఈక్వల్ అవుతుంది, ఎస్ అని ప్రింట్ అయింది. ఇంకొక ట్రై చేద్దాం, ఏబిసి సిబిఏ రన్ చేసి చూద్దాం. ఏబిసి సిబిఏ అని రన్ చేసి చూస్తే మళ్ళీ ఎస్ అని ప్రింట్ అయింది. మస్తుందిగా మచ్చా. సో ఇదనమాట మనం ఇట్లా పాలిండ్రోమా కాదని చెక్ చేయొచ్చు, ఇది సింప్లర్ వే. బట్ యా ఇన్ కేస్ నేను ఇంటర్వ్యూర్ ఈ వే కాకుండా నాకు ఇంకో వేలా చేసి చూపి అని అడిగిండు, అప్పుడు ఏం చేస్తావు? రివర్స్ చేయకుండా మొత్తం స్ట్రింగ్ని నాకు ఇంకో వేలా చేసి చూపి అని అడిగిండు. సో అప్పుడు ఏం చేస్తావు? ఒక 2 minutes ఆలోచించి మచ్చా నువ్వు ఈ వేళ కాకుండా ఇంకే వేళ అని చేయగలుగుతావా అని. ఇట్స్ ఫైన్ రాకపోతే, బట్ ఆలోచించి 2 minutes ఇక్కడ వీడియో ఆపేసి జస్ట్ స్టాప్ వాచ్ పెట్టుకోవాలంటే 2 minutes ఆలోచించి రివర్స్ రా, పేపర్ పెన్ మీద ట్రై చేయ 2 minutes. దీన్ని ఇంకే వేళైనా సాల్వ్ చేయగలుగుతాను, పాలిండ్రోమ్ కాదని ప్రూవ్ చేయగలుగుతాను, పాలిండ్రోమ్ అని ప్రూవ్ చేయగలుగుతాను, ట్రై చేశాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేయి, అప్పుడే లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. సో చలో ఇప్పుడు మనం చూద్దాం. సో లెట్స్ థింక్, దీన్ని ఇట్లా కాకుండా ఇంకేం చేస్తే పాలిండ్రోమా కాదని చెప్పగలుగుతాం. సో ఒక 5 పాలిండ్రోమ్ ఎగ్జాంపుల్స్ ట్రై చేయమచ్చా. సో అప్పుడు నీకు అందులో ఏమైనా ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తే వస్తుంది. సపోజ్ ఇప్పుడు మనం కొన్ని పాలిండ్రోమ్ ట్రై చేద్దాం. ఏబిసి సిబిఏ ఉందనుకో, ఇది పాలిండ్రోమే. ఇంకో పాలిండ్రోమ్ చూద్దాం, ఏబిఈడిఈబిఏ, దీన్ని రివర్స్ చేస్తే మళ్ళీ అదే వస్తుంది. సో ఇది కూడా ఒక పాలిండ్రోమే. అయితే నువ్వు దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఇంకోటి ఏబిబిఏ, దీన్ని అబ్జర్వ్ చేయి, ఇది పాలిండ్రోమే. సిడిడిసి, ఇది పాలిండ్రోమే. ఇక నువ్వు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు, దీన్ని మిడిల్లో డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఈక్వల్ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దీన్ని రివర్స్ చేస్తే ఇదే వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, మన దగ్గర ఒక స్ట్రింగ్ ఇచ్చిరు అనుకో, సపోజ్ ఏబిబిఏ అని ఒక స్ట్రింగ్ ఇచ్చిరు. నువ్వు ఏం చేస్తావు అంటే ఇటు నుంచి చూస్తావు, ఫస్ట్ ఈ రెండు కంపేర్ చేస్తావు. ఈ రెండు కంపేర్ చేసినప్పుడు ఈ రెండు ఈక్వల్ అనుకో, దానికి అర్థం ఇట్స్ ఫైన్, ఈ పాలిండ్రోమ్ అవ్వచ్చు అని. దీన్ని ఒక స్టెప్ ముందరికి వెళ్ళి ఇక్కడికి వెళ్తావు, దీన్ని ఒక స్టెప్ ముందరికి వెళ్ళి ఇక్కడికి వెళ్తావు. సో ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ రెండింటిని కంపేర్ చేస్తావు. ఈ రెండింటిని కంపేర్ చేసి ఈ రెండు కూడా సేమ్ ఉన్నాయి అనుకో, ఇట్స్ ఫైన్, ఇది పాలిండ్రోమ్ అవ్వచ్చు అని మళ్ళీ నెక్స్ట్ వెళ్తావు, ఇటు ముందరికి వస్తావు. బట్ అక్కడ ఏం లేవు ఇంకా రావడానికి, కాబట్టి నువ్వు ఇది పాలిండ్రోమ్ అని ఫిక్స్ అయిపోతావు. ఓకే, సపోజ్ ఇంకో స్ట్రింగ్ ఉంది, డిబిసిడి ఉంది. ఇప్పుడు ఏం చేస్తావు? ఫస్ట్ ఒకటి ఇక్కడ స్టార్ట్ అవుతావు, ఫర్ లూప్లో ఇక్కడ స్టార్ట్ అవుతావు. స్టార్ట్ అయినప్పుడు ఇప్పుడు చెక్ చేస్తావు ఈ రెండు ఈక్వల్ అని. ఇన్ కేస్ ఈక్వల్ అయితే ఒక స్టెప్ ఇది ముందరికి వెళ్తావు, ఒక స్టెప్ ఇది ముందరికి వెళ్తావు. ఓకే, సో ఈక్వల్ అయినా ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తావు, ఇప్పుడు ఈక్వల్ అని చెక్ చేస్తావు, ఈక్వల్ కాదు కదా, కాబట్టి ఇది పాలిండ్రోమ్ కాదు అని చెప్పేస్తావు. ఓకే, సో ఇదన్నమాట, ఇది మనకి ఇంపార్టెంట్. సో ఇది లాజిక్ అనమాట, బేసిక్ లాజిక్. సో ఇన్ కేస్ నీకు ఎంత పెద్దది ఉన్నా ఏబిసి ఉండి సిడిఏ ఉందనుకో, ఫస్ట్ ఇది చెక్ చేస్తావు, ఈక్వలా, ఎస్ కరెక్టే. సో ఇది ఒక స్టెప్ ఇటు వచ్చి ఇక్కడ చూస్తావు. సో ఇప్పుడు ఈ రెండు ఈక్వలా అని చూస్తావు, బీడి ఈక్వలా, కాదు కదా. సో ఇక్కడితో ఆపేసి ఇది నాట్ ఏ పాలిండ్రోమ్ అనేస్తావు. సో ఇది ఇంకో వే ఆఫ్ సాల్వింగ్ పాలిండ్రోమ్ అనమాట. సో దీనికి మనం కోడ్ రాద్దాం. ఇది కోడ్ రాసే ముందు నీకు ఒకటి నేర్పిస్తా. అయితే డేటా టైప్స్ మనం ఏమేమి నేర్చుకున్నాం? ఇంట్ నేర్చుకున్నాం, స్ట్రింగ్ కూడా నేర్చుకున్నాం. ఓకే, నెంబర్ నేర్చుకున్నాం, స్ట్రింగ్ నేర్చుకున్నాం. ఇప్పుడు నీకు బూలియన్ అని ఒక డేటా టైప్ నేర్పిస్తా. ఈ బూలియన్ అనే డేటా టైప్ వల్ల యూజ్ ఏందో చూద్దాం. ఫస్ట్ అసలు బూలియన్ అనే డేటా టైప్ ఒకసారి రాసి చూద్దాం. సో ఇన్ కేస్ ఏదో ఒక వేరియబుల్ నేమ్కి డైరెక్ట్ ఫాల్స్ అని ఇచ్చినావు అనుకో, క్యాపిటల్ ఎఫ్ మర్చిపోకు, క్యాపిటల్ ఎఫ్ఏఎల్సి అని ఇస్తే ఇదొక బులియన్ అనమాట. బులియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ని మనం బులియన్ అంటాం. సో ఏదన్నా వేరియబుల్ ట్రూ ఆర్ ఫాల్స్ని స్టోర్ చేసుకోవచ్చు. సో దీనికి ఇన్ కేస్ నువ్వు ఇక్కడ ఫాల్స్ వల్ల ఇంకేమైనా చూడు, హలో అన్నావు అనుకో, రన్ చేయి చూడు, ఎర్రర్ వస్తుంది. నువ్వు ఎర్రర్ వచ్చింది ఎందుకంటే హలో ఈజ్ నాట్ డిఫైన్డ్.
హల్లో అనేది లేదు, హల్లో అనే వేరియబుల్ లేదు అంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేయన్నా ఎర్రర్ వస్తుంది. బట్ ఇక్కడ నేను ఇట్లా ఫాల్స్ ఇస్తా, ఇప్పుడు ఫాల్స్ ఇచ్చి రన్ చేసినా మళ్ళీ ఎర్రర్ వస్తుంది, ఫాల్స్ అనే వేరియబుల్ ఎక్కడ లేదు అని ఎర్రర్ వస్తుంది. బట్ ఇన్ కేస్ ఎందుకంటే ఫాల్స్ బులియన్ ఫాల్స్ అనేది క్యాపిటల్ ఎఫ్ ఉంటుంది. సో ఇది గమనించు, మిగతా లాంగ్వేజెస్లో స్మాల్ ఎఫ్తో ఉంటాయి, బట్ పైథాన్లో క్యాపిటల్ ఎఫ్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను రన్ చేసి చూస్తే ఏం ఎర్రర్ ఇయ్యదు, అది డైరెక్ట్ ఫాల్స్ అని ప్రింట్ చేస్తుంది. సో ఇన్ కేస్ నువ్వు ఫాల్స్ ట్రూని ఎప్పుడైనా స్టోర్ చేసుకోవాలి అనుకో ఏదైనా వేరియబుల్ని, ఇట్లా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ట్రూ కూడా క్యాపిటల్ TRUE. సో ఇన్ కేస్ నీ ఇక్కడ స్మాల్ TRUE అంటే ఎర్రర్ వస్తుంది, ట్రూ అనేది అసలు ఏం లేదు అని ఎర్రర్ ఇస్తుంది. నేను ఇన్ కేస్ ఇట్లా ఏమి ఇచ్చినా అది ఎర్రర్ ఇస్తుంది, అట్లాంటి వేరియబుల్ లేదు అని. బట్ ఇన్ కేస్ నేను TRUE అన్నా అనుకో డైరెక్ట్ అది ఇచ్చేస్తుంది, ట్రూ అని ఇచ్చింది. సో అసలు ఇది ఎప్పుడు వాడతాం? సో ఒక సినారియో చూద్దాం, ఈ ఎప్పుడు వాడతాము. సో ఇఫ్ స్టేట్మెంట్లో నేను ఇఫ్ ఏ అన్నా అనుకో ప్రింట్ బూమ్ అంట. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తా, ఇఫ్ ఏ అన్నా ఏ ట్రూ కదా, ఇఫ్ నిజం అయితే ప్రింట్ చేసేస్తుంది డైరెక్ట్. ఎందుకంటే మన ఇఫ్ కండిషన్లో ఉన్నది లాజిక్ ట్రూ అయింది అంటే లోపలికి వెళ్ళిపోయి లోపల ఉన్నది జరుగుతుంది, రన్ అవుతుంది. సో ఇఫ్ డైరెక్ట్ ట్రూ ప్రాసెస్ చేసేస్తున్నా, సో లోపల ఉన్నది జరిగిపోయింది. అయితే ఇన్ కేస్ ఇక్కడ నేను ఫాల్స్ ఇచ్చింది అనుకో, ఫాల్స్, అప్పుడు ఏం ప్రింట్ కాదు, ఎందుకంటే ఏ ఫాల్స్, ఇఫ్ ఫాల్స్ అంటే లోపల ఉన్నది జరగదు. ఓకే, అయితే నువ్వు ఈ ఇఫ్ కండిషన్ని ఆ ఇఫ్ దగ్గరికి వెళ్ళే ముందే నీకు నచ్చినట్టు మార్చాలనుకుంటున్నావు. సో అప్పుడు ఇక నేను ఏం రాస్తా, A = ఇఫ్ 3 + 4 = 7, A = ట్రూ లాగా మార్చాలనుకుంటున్నావు. సో ముందే ఫాల్స్ ఉంది, కాకపోతే దాని తర్వాత ఎక్కడనో ఏదో నీ లాజిక్లో ఆ ఏని ట్రూ లాగా మార్చాలనుకుంటున్నా. సో ఇప్పుడు ట్రూ లాగా మారిపోయి ఇఫ్ ఏ అంటే ఇఫ్ ట్రూ అనేసి బూమ్ ప్రింట్ అయిపోతుంది, చూసినా. సో ఇన్ కేస్ నువ్వు డిక్లేర్ చేసి దాని మధ్యలో ఎక్కడన్నా నువ్వు చేంజ్ చేయాలి దాని వాల్యూ, ట్రూ ఆర్ ఫాల్స్ని ట్రూని ఫాల్స్ చేయాలి, ఫాల్స్ని ట్రూ చేయాలి అనుకుంటే అప్పుడు ఇది చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదొక ఎగ్జాంపుల్ దానికి చాలా హెల్ప్ అవుతుంది అనేదానికి. అండ్ ఇదే వీడియోలో మనం ఈ పాలిండ్రోమ్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో అప్పుడు కూడా ఒకసారి చూద్దాం ఎట్లా హెల్ప్ అవుతుందో. సో ఇదనమాట బూలియన్ డేటా టైప్ బేసిక్గా. సో ఇప్పుడు ఓకే కదా, మన లాజిక్ కూడా ఓకే. ఇప్పుడు మనకి లాజిక్ ఏంటి అంటే ఇటు నుంచి చెక్ చేయాలి. సో ఇన్ కేస్ నీకు వాటి ఇండిసెస్ కావాలంటే ఫస్ట్ ఇండిసెస్ చూద్దాం. అట్లా చెక్ చేయాలి అంటే సపోజ్ మన దగ్గర ABCCBA ఉంది. ఇప్పుడు వీటి ఇండిసెస్ వచ్చేసి దీని 0 1 2 3 4 5 వీటి ఇండిసెస్ ఇది కదా, 0 1 2 3 4 5 కదా. ఇప్పుడు నేను ఫస్ట్ దీన్ని చెక్ చేయాలి అంటే నాకు ఏమేమి ఇండిసెస్ కావాలి, 0,5 ఇండిసెస్ కావాలి. సో ఇట్లా రాసుకోవడం చాలా ఇంపార్టెంట్ మచ్చా. సో ఇన్ కేస్ నెక్స్ట్లో ఏం ప్రాబ్లమ్స్ ఇచ్చినా మనం ఇట్లా రాసుకుంటూ ఉంటాం, మనకి ఒకటేసారి ఏమేమి ఇండిసెస్ కావాలి అనేది రాసుకుంటూ ఉంటాం. సో చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయబోతున్నాం మనం. నెక్స్ట్ ఇది ఒకటి ఇటు మళ్ళీ ఒకటి ఇటు వెళ్తుంది. సో మళ్ళీ ఇప్పుడు ఈ 2 కావాలి. సో ఈ 2 ఇండిసెస్ ఏంది, 1,4. నెక్స్ట్ ఏం ఇండిసెస్ కావాలి, 2,3 ఈ ఇండిసెస్ కావాలి. సో 2,3. సో ఇప్పుడు మనకి ఇట్లా రావాలి ఇండిసెస్ అనమాట. సో ఇదేమో 0 1 2 రాయడం ఈజీ కదా. 0 1 2 ఎట్లా రాస్తావు, రేంజ్ ఆఫ్ 0,3 అన్నాం అనుకో 0 1 2 వస్తాయి అంతే కదా. సో చూపిస్తా ఒకసారి, రేంజ్ ఆఫ్ ప్రింట్ లిస్ట్ ఆఫ్ రేంజ్ ఆఫ్ 0,3 అని రాస్తే 0 1 2 ప్రింట్ అయిపోతాయి, నో డౌట్. 0 1 2 ప్రింట్ అయిపోయినాయి, ఓకే కదా. సో దీన్ని ఫర్ లూప్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 0,3 అన్నా లేకపోతే డైరెక్ట్ 3 అన్నా కానీ ప్రింట్ I అంటే 0 1 2 ప్రింట్ అయిపోతాయి. ఒక్కొక్కసారి I వాల్యూ ఫస్ట్ టైం 0 అవుతుంది, నెక్స్ట్ I వాల్యూ 1 అవుతుంది, నెక్స్ట్ I వాల్యూ 2 అవుతుంది. సో ఇది మనకు తెలుసు. సో ఇప్పుడు మనం ఏంటి అంటే 5 4 3 కూడా రావాలి. అంటే 0 వచ్చినప్పుడే 5 ప్రింట్ కావాలి, 1 వచ్చినప్పుడు 4 రావాలి, 2 వచ్చినప్పుడు 3 రావాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ దీంతో పాటు ఇంకొకటి కూడా ప్రింట్ చేస్తా. సో I ప్రింట్ చేస్తా, I + 2 ప్రింట్ చేస్తా. సో ఇప్పుడు ఏమొస్తుంది చూద్దాం, 0తో పాటు ఇంకేం ప్రింట్ అయితే చూద్దాం. 0 2 ప్రింట్ అయినాయి, 1 వచ్చినప్పుడు 3 ప్రింట్ అయింది, 2 వచ్చినప్పుడు 4 ప్రింట్ అయింది కదా. కానీ మనకేం కావాలి, 0 5 1 4 2 3 రావాలి. సో ఆలోచించు మచ్చా, 0 ఉన్నప్పుడు నువ్వు 5 తెప్పగలుగుతావు, 1 ఉన్నప్పుడు 4 తెప్పగలుగుతావు, 2 ఉన్నప్పుడు 3 తెప్పగలుగుతావు. అండ్ ఇక్కడ మనం ఈ వాల్యూని n = 4 కదా, మన దగ్గర 3 కదా, ఇక్కడ 3 దాకా రాస్తున్నామా, n = 3 అని రాస్తున్నా. సో ఇక్కడ nని ఇక్కడ పెట్టినా. సో ఇప్పుడు nని యూజ్ చేయి, iని యూజ్ చేయి, తెప్పినాను ట్రై చేయి. ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను n + I చేస్తా, చూద్దాం ఏమొస్తుందో. n + I చేసింది అనుకో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం.
సో n వాల్యూ 3, సో n ప్లస్ ఐ చేస్తే ఏమైంది, సో ఇక్కడ 3 + 0 3 అయింది, 3 + 1 4 అయింది, 3 + 2 5 అయింది. అది కాదు మనకు కావాల్సింది, 3 4 5 కాదు మనకు కావాల్సింది. ఏం రావాలి, 1 ఉన్నప్పుడు 5 రావాలి, తర్వాత 4 రావాలి, తర్వాత 3 రావాలి. సో ఎట్లా చెప్పగలుగుతాం, సో జనరల్గా ఇక్కడ ఏం చెప్పగలుగుతాం అంటే సపోజ్ దీన్ని మల్టిప్లై చేద్దాం 3ని. సో ఇంకో వేరియబుల్ ఏమన్నా తీసుకో, MU అని తీసుకో, n*2 చేద్దాం. ఇప్పుడు నేను ఇక్కడ MU ప్రింట్ చేస్తా, MU ప్రింట్ చేసి రన్ చేసి చూస్తా. సో MU రన్ చేసి ఏమవుతుంది, 6 అయింది, 6 అయింది, 6 అయింది. సపోజ్ నేను ఇక్కడ MU -1 రన్ ప్రింట్ చేసి చూద్దాం, 0 5 అయింది, 1 5 అయింది, 2 5 అయింది. ఓకే, కాకపోతే ఇప్పుడు మనకి 0 5 రావాలి వచ్చింది, కానీ 1కి 5 రావద్దు, 1కి 4 రావాలి, 2కి 5 రావద్దు, 2కి 3 రావాలి. ఇప్పుడు నేను ఏం చేస్తా తెలుసా, -i అంట. -i అంటే ఏమవుతుంది అంటే 5 - 1 ఎంత, 4 వస్తుంది, 5 - 2 ఎంత, 3 వస్తుంది. మనకు కావాల్సింది కూడా అదే కదా. సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమొస్తుందో. 0 5 1 4 2 3 మనకు కూడా అదే కదా, 0 5 1 4 2 3 మనకు అదే కావాలి అండ్ మనకు అదే వచ్చిందనమాట. సో ఇది ఇట్లా వచ్చేస్తే మనం డైరెక్ట్ ఆ స్ట్రింగ్ని రాసేయచ్చు. సపోజ్ ఇక్కడ నేను ఒక స్ట్రింగ్ని తీసుకుంటున్నా, స్ట్రింగ్ S = ఇదే స్ట్రింగ్ తీసుకుందాం, కొత్త స్ట్రింగ్ ఎందుకు, ABC CBA అని తీసుకుంటున్నా. ఇప్పుడు నేను దీంతో పాటు ప్రింట్ S(i), S(mu -1 - i). సో ఇక్కడ ఉన్నాయి ప్రింట్ చేసేస్తున్నా. సో చూద్దాం ఏమేమి వేరియబుల్స్ వస్తాయని. ప్రింట్ చేస్తే లెట్స్ రన్. సో 0 5 అంటే 0 ఇండెక్స్ దగ్గర ఏ ఉంది, 5 ఇండెక్స్ దగ్గర కూడా ఏ ఉంది, A వచ్చింది, BB వచ్చింది, CC వచ్చింది. మనకు కూడా అదే కదా కావాల్సింది. సో కావాలంటే మనం వాటిని ఒక్కొక్క వేరియబుల్స్లో స్టోర్ చేసుకుందాం. సో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న వేరియబుల్ని Lలా స్టోర్ చేసుకుందాం. L = S(i) అనుకుందాం, R = S(mu -1 - i) అనుకుందాం. సో ఇక్కడ నేను ప్రింట్ చేసేటప్పుడు L, Rని ప్రింట్ చేస్తున్నా. సో ఇది కూడా తీసేద్దాం, తీసేసి రన్ చేసి చూద్దాం ఏమొస్తుంది. ఏ ప్రింట్ అయింది, BB ప్రింట్ అయింది, CC ప్రింట్ అయింది. సో ఇన్ కేస్ నీకు ఇక్కడ CBA బదులు ABCDEF ఉందనుకో, ఇప్పుడు రన్ చేసి చూద్దాం. చూస్తే AF ప్రింట్ అయింది, AF, BE ప్రింట్ అయింది, CD ప్రింట్ అయింది. సో LR వేరియబుల్స్లో ఏమేమి ఉన్నాయో నీకు అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇన్ కేస్ ఇఫ్ బయట ఒక వేరియబుల్ తీసుకుందాం మనం, ఏంటి అంటే ఒక బులియన్ తీసుకుందాం, అది పాలిండ్రోమే, వ్యాలిడ్ అని తీసుకుందాం. సో అది వ్యాలిడ్ని బై డిఫాల్ట్ నేను ట్రూ రాస్తా. తర్వాత ఈ ఫర్ లూప్ మొత్తం అయిపోయాక ఇఫ్ ఇంకా అది వ్యాలిడ్ లాగానే ఉంటే ప్రింట్ ఎస్ అంట, లేకపోతే ఎల్స్లో ప్రింట్ నో అంట. ఇప్పుడు ఏమవుతుంది, ఏం కాదు, జస్ట్ అది రన్ అవుతుంది, వ్యాలిడే ఉంటుంది, మనం వ్యాలిడ్ని ఎక్కడ చేంజ్ చేయట్లేదు కాబట్టి నువ్వు డైరెక్ట్ ఎస్ అని ప్రింట్ అయిపోయింది. మనం ఏం చెక్ చేయాలి అంటే, ఇన్ కేస్ ఇక్కడ ఎక్కడైనా ఇఫ్ L ≠ R, ఈ ≠ అంటే అర్థం ఏంటి అంటే L దగ్గర ఉన్నది R దగ్గర ఉన్న దానికి ఈక్వల్ కాకపోతే, సో దాన్ని ఇట్లా రాస్తాం not. సో ఇన్ కేస్ ఎప్పుడైనా Lలో ఉండేది not R అయింది అనుకో, అప్పుడు నేను వ్యాలిడ్ = ఫాల్స్ అని రాస్తా. సో ఇప్పుడు నేను వ్యాలిడ్ని ఫాల్స్ వేసేస్తున్నా ఎప్పుడైతే L ≠ R అవుతుందో. ఇక్కడ ఫస్టే A ≠ F అవుతుంది, అప్పుడు వ్యాలిడ్ ఫాల్స్ అయిపోతుంది. సో ఇప్పుడు నేను రన్ చేస్తే ఎస్ ప్రింట్ కాదు, నో ప్రింట్ అయింది. అర్థమైందా బులియన్ వల్ల యూజ్ అయిందో? బికాజ్ ఇక్కడ నేను స్టార్టింగ్ ట్రూ పెట్టేసిన. ఇన్ కేస్ ఎప్పుడైనా ఈ ఇఫ్ కండిషన్ లోపలికి వెళ్ళింది అనుకో, L ≠ R అయ్యింది అనుకో, అప్పుడు దాన్ని ఫాల్స్ చేసేస్తాం అనమాట మనం. సో ఇప్పుడు ఈ ప్రింట్ స్టేట్మెంట్ కూడా తీసేద్దాం, కొన్ని వాల్యూస్కి ట్రై చేసి చూద్దాం. ABCDF ఫాల్స్, ABC CBA తీసుకుందాం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇది వ్యాలిడ్ పాలిండ్రోమ్ కాబట్టి ఎస్ అంటది. సో ఇంకొకటి కూడా తీసుకుందాం కావాలంటే, ఈ రెండింటిని ABDDBA అందాం. ఇది కూడా వ్యాలిడ్ పాలిండ్రోమే, మళ్ళీ ఎస్ అంటది. ఎందుకంటే ఫర్ లూప్లో LIR ఉన్నాయి కదా, అవి not ఎప్పుడు కావు, ఇఫ్ కండిషన్ ఎప్పుడు జరగదు ఇన్ కేస్ అది పాలిండ్రోమ్ అయితే. బట్ ఇన్ కేస్ అది పాలిండ్రోమ్ కాకపోతే అప్పుడు ఇఫ్ కండిషన్ అవుతుంది. ఇక్కడ ఒకటి చూసినావా మచ్చా, n వాల్యూ 3 సెట్ చేసిన, MU వాల్యూ n*2 అన్న కాబట్టి కరెక్ట్ వర్క్ అవుతుంది. ఇందులో 3 దీని లెంత్ 6 ఉండి ప్రతిసారి. బట్ ఇన్ కేస్ నేను దీని లెంత్ మార్చేసిన అనుకో, సపోజ్ ABCDE EDBA, ఇది వ్యాలిడ్ పాలిండ్రోమా, కరెక్టే కదా.
ఏబిడిఈ ఉంది, ఇటు నుంచి కూడా ఏబిడిఈ ఉంది. ఇది కూడా వ్యాలిడ్ పాలిండ్రోమే, రివర్స్ చేస్తే కరెక్ట్ వస్తుంది, కానీ నో ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే ఈ ఎన్ వాల్యూస్ ఎంయూ వాల్యూస్ మనం కరెక్ట్ సెట్ చేయలే. సో ఇప్పుడు మనం దాన్ని చూద్దాం, కరెక్ట్ సెట్ చేద్దాం. సో దీన్ని ఏమని తీసుకో అంటే ఎంయూని సో లాస్ట్ ఇండెక్స్ దగ్గర తీసుకోవాలి. ఎందుకు అంటే మనం ఎంయూ మైనస్ ఐ మైనస్ 1 చేస్తున్నాం కదా. సో ఇన్ కేస్ నువ్వు ఎంయూ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ఎస్ అన్నావు అనుకో, ఇప్పుడు ఎంయూ వాల్యూ దీని లెంత్ అవుతుంది. ఎందుకంటే ఇంతసేపు మన ఎంయూ వాల్యూ ఏమైంది 3 ఇలాక ఇట్లుండే కదా, ఏబిసి ఉంది, సిబిఏ ఉంది. ఇంతసేపు మన ఎంయూ వాల్యూ 3 × 2 6 అయింది, అంటే దీని లెంత్ అయిపోయింది కాబట్టి సెట్ అయిపోయింది. కాకపోతే మనం దీని ఇష్టం వచ్చినట్టు చేంజ్ చేసినాం అనుకో, ప్రతిసారి సెట్ చేయలేము కదా. సో అందుకోసం ఇట్లా పెట్టినాం. ఎన్ వాల్యూ ఏమవుతుంది అంటే ఇప్పుడు మనం ఇందులో చూద్దాం ఎన్ వాల్యూ ఏమవుతుంది. సో ఏబిసి సిబిఏ ఉందనుకో, ఎన్ వాల్యూ ఏంటి మనం ఇట్లా చెక్ చేస్తున్నాం, 1 2 3 అనుకుంటున్నాం, 5 4 0 1 2 అనుకుంటున్నాం, 5 4 3 అనుకుంటున్నాం. ఇది కదా మనం అనుకున్నది. సో 0 1 2 అనుకుంటున్నాం, 5 4 3 అనుకుంటున్నాం. ఇక్కడ ఆపేస్తున్నాం మనం ఫస్ట్ టైం మన ఎన్ని. సో ఇక్కడ మనం 3 అనేస్తున్నాం, ఎందుకంటే రేంజ్ ఆఫ్ 3 అంటే ఇక్కడ ఇది మాత్రం ప్రింట్ చేసి ఆపేస్తుంది. సో దానికి అర్థం ఏంటి, దీన్ని బై 2 చేసేస్తే అయిపోతుంది. ఓకే, సో దీన్ని బై 2 చేద్దాం. సో ఎన్ ఏంటి అంటే లెంత్ ఆఫ్ ఎస్ బై 2 అనమాట. ఓకే, సో లెంత్ ఆఫ్ ఎస్ బై 2. ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తే కరెక్ట్ వస్తుంది. 1 సెకండ్. లైన్ 5 ఫ్లోట్ ఆబ్జెక్ట్. సో ఇక్కడ నువ్వు లెంత్ ఆఫ్ ఎస్ బై 2 పెట్టు. నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎందుకు ఇట్లా బై 2 పెట్టినాము. సో ఎస్ అనేసింది మనకి, ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఇది ఒకటి ఉంచుకో. సో ఇది మనం డివైడ్ చేస్తున్నాం అంతే. ఓకే, బై 2 చేస్తున్నాం. సో లెంత్ ఆఫ్ ఎస్ 6 కదా, 6/2 3 అంటున్నాం. సో ఇది ఎన్ వాల్యూ, ఇది ఎంయూ వాల్యూ. ఎంయూ వాల్యూ లెంత్ ఆఫ్ ఎస్, ఎన్ వాల్యూ లెంత్ ఆఫ్ ఎస్ బై 2. సో ఇప్పుడు దీన్ని ఇష్టం వచ్చినట్టు పెడదాం, ఏబిసిడి డిసిబిఏ. ఇప్పుడు ఇది దీనికి కూడా ట్రై చేద్దాం. దీనికి ట్రై చేస్తే కరెక్ట్ వస్తుంది. ఎస్, అది వ్యాలిడ్ పాలిండ్రోమే. ఇన్ కేస్ నేను ఇష్టం వచ్చింది ఇచ్చిన అంటే అది నాట్ ఏ వ్యాలిడ్ పాలిండ్రోమ్, నో అని వచ్చింది. ఇన్ కేస్ నేను FUH అన్న, ఇది వ్యాలిడ్ పాలిండ్రోమే. సో వ్యాలిడ్ అనిస్తే ఎస్ అని వచ్చింది. సో ఇప్పుడు ఓకే కదా, మొత్తం క్లారిటీ కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చూద్దాము అంటే డబల్ బై ఎందుకు పెట్టినా. సో దీన్ని కొంచెం పక్కన పెడదాం. సో ఇప్పుడు నేను డబల్ బై ఎందుకు పెట్టినా. సో ఫస్ట్ అయితే మనం ప్రింట్ 4/2 అని చూద్దాం ఏం ప్రింట్ అవుతుందో. సో రన్ చేసి చూద్దాం. 2 ప్రింట్ కాలే, అక్కడ 2.0 ప్రింట్ అయింది. సో మనకి 2 ప్రింట్ కాలే. ఎందుకు అట్లా అంటే ఇప్పుడు సపోజ్ 5ని 2తో డివైడ్ చేద్దాం. 5ని 2తో డివైడ్ చేస్తే ఏమొస్తుంది, 2.5 వస్తుంది. అందుకు పాయింట్ ఎప్పుడైనా పైథాన్ ఇట్లా బై చేస్తే నీకు డైరెక్ట్ పాయింట్ తర్వాత ఉన్నది కూడా వస్తుంది. కాకపోతే మన ఫర్ లూప్లో ఏంటి అంటే సపోజ్ n = నువ్వు 4/2 అన్నావు అనుకో, 2.0 వస్తుంది. ఫర్ i ఇన్ రేంజ్ ఆఫ్ n అన్నావు అనుకో, i ప్రింట్ చేసినావు అనుకో, ఇప్పుడు మనకి ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వచ్చింది. కాకపోతే ఇక్కడ 4/2 ఎంత, 2, n వాల్యూ 2/2. ఇప్పుడు రన్ చేయ ఫర్ లూప్. ఇప్పుడు ఏం ఎర్రర్ రాదు, ఇప్పుడు ప్రింట్ అవుతుంది, 0 1 ప్రింట్ అవుతుంది. ఎందుకు అంటే మనం దీనికి ఒక నెంబర్ ఇవ్వాలి, ఒక ఇంటీజర్ ఇవ్వాలి డైరెక్ట్. 2.0 వేరే, 2 వేరే, వాల్యూస్ ఒకటే బట్ వాని డేటా టైప్స్ వేరే అనమాట. 2.0 అంటే పాయింట్ ఉంది అనుకో, మనం జనరల్గా దాన్ని ఫ్రాక్షన్స్ అంటున్నాం మ్యాథ్స్లో. ఇక్కడ మనం దాన్ని ఫ్లోట్ వాల్యూస్ అంటాం ప్రోగ్రామింగ్లో. సో నువ్వు దాన్ని ఎన్ అనలేవు డైరెక్ట్. ఎన్ అంటే ఎన్ అనేది పక్కా అదొక ఇంటీజర్ అయి ఉండాలి. డాట్స్ అట్లా ఉంటే దానికి పనికి రాదు. సో దానికోసం ఇప్పుడు నువ్వు 4/2 అన్నావు అనుకో, అది 2.0 కదా, సో అందుకు అది రాదు. ఇప్పుడు చూపిస్తా, ప్రింట్ ఎన్ అంట. ఇప్పుడు 2 బదులు 2.0 వస్తుంది. సో ఇన్ కేస్ నువ్వు 2 పెట్టినావు అనుకో, 2 స్లాషెస్ పెడితే అప్పుడు 2.0 రాదు, 2 అనే వస్తుంది. సో అది ఏం చేస్తుంది అంటే పాయింట్ తర్వాత ఉండేదంతా తీసేస్తుంది, జస్ట్ పాయింట్ ముందే కన్సిడర్ చేస్తుంది. సపోజ్ 5/2 ఎంత, 2.5 కదా, బట్ 2.5 తీసేసి జస్ట్ ముందల నెంబరే ఇస్తుంది. దాన్ని ఇంటీజర్లా మార్చేస్తుంది, తర్వాత ఉన్నది మొత్తం తీసేస్తుంది అనమాట. సో అందుకు అది డైరెక్ట్ 2 అని ప్రింట్ అయింది. సో మనం ఫర్ లూప్లో ఎప్పుడైనా నెంబర్ని పాస్ చేస్తాం. సో అందుకు మనం అక్కడ అట్లా యూజ్ చేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు మన ఇందాక కోడ్ని పే చేద్దాం. సో ఇక్కడ నేను ఎన్ని బై 2 చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇక్కడ మనం ఎన్ పాస్ చేస్తున్నాం కదా రేంజ్లో. సో అట్లా పాస్ చేయలేం. సో ఇదొకటి అనమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా కాకుండా ఇంకోలాగా కూడా చేయొచ్చు. సపోజ్ జస్ట్ ఇక్కడ బై 2 చేసినావు, ఇక్కడ ప్రింట్ చేసేటప్పుడు ఇప్పుడు ఎన్ ప్రింట్ చేస్తే
2.5 ప్రింట్ అవుతుంది కదా. నువ్వు ఈ ఎన్ని ఐఎన్టీ ఆఫ్ ఎన్ అన్నావు అనుకో, ఐఎన్టీ ఆఫ్ ఎన్ అన్నావు అనుకో, అప్పుడు డైరెక్ట్ అది 2 ఇలా మార్చేస్తుంది. ఇది కూడా జస్ట్ పాయింట్ తర్వాత ఉన్నది పీకేస్తుంది ఐఎన్టీ అంటే. ఓకే, మస్తుంది కదా. సో లెట్స్ సి, ఈ ఐఎన్టీ చూసినా ఇప్పుడు దీంట్లో ఇప్పుడు నేను బై 2 తీసేసి రన్ చేసింది అనుకో ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే నీకు తెలుసు అక్కడ మనం ఇంటీజర్ ఇవ్వాలి. సో ఎన్ వాళ్ళు నేను ఇక్కడ ఇంట్ ఆఫ్ ఎన్ అంట. సో ఐఎన్టీ ఆఫ్ ఎన్ అంటే పాయింట్ తర్వాత ఉన్నది లేపేస్తుంది. సో ఇప్పుడు కూడా కరెక్ట్ వర్క్ అవుతుంది. సో ఇది 2 ways ఆఫ్ సాల్వింగ్ అనమాట. ఇంకా అయిపోలేదు, దీన్ని మనం ఇంకా ఆప్టిమైజ్ చేద్దాం. ఇది కష్టంగా అనిపించచ్చు, చాలా కాంప్లెక్స్ అనిపించచ్చు. ఏదన్నా పార్ట్ అర్థం కాకపోతే అక్కడ పాస్ చేసి మళ్ళీ చూడు, పక్కా అర్థమవుతుంది. ఇంకా కూడా అర్థం కాకపోతే కామెంట్ చేయి. ఆర్ మన టెలిగ్రామ్ గ్రూప్లో నువ్వు అడగొచ్చు. మన ఇన్స్టా ఛానల్ ఇంజనీరింగ్ ఆనిముత్యంకి వెళ్ళి ఆ హైలైట్స్లో నేను టెలిగ్రామ్ ఛానల్ లింక్ పెట్టా, అక్కడ నుంచి జాయిన్గా అక్కడ డౌట్స్ అడుగు. ఆల్రెడీ 2.5K+ ఉన్నారు, వాళ్ళందరూ హెల్ప్ చేస్తారు. సో చలో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, సో ఇంట్ ఆఫ్ ఎన్ ఉంది, ఇంకా ఆప్టిమైజ్ చేద్దాం. సో ఆప్టిమైజేషన్ ఏంటి అంటే, సో మనం మన ప్లేగ్రౌండ్కి వెళ్ళిపోదాం. సపోజ్ నీ దగ్గర ఒకటి ఇట్లాంటి స్ట్రింగ్ ఉంది, DABC ఉంది, CBAF ఉంది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఈ లాజిక్ ప్రకారం ఫస్ట్ ఈ రెండు చెక్ చేస్తాం. నాట్ ఈక్వల్ టు కాబట్టి వ్యాలిడ్ని ఫాల్స్ అని చేసేస్తాం ఇఫ్ కండిషన్లో. దాని తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తాం, వెళ్ళి ఈ రెండు చెక్ చేస్తాం, ట్రూ అవుతాయి. సో ఇఫ్ మళ్ళీ వ్యాలిడ్ ఫాల్స్ ఏం చేయం, ఆల్రెడీ వ్యాలిడ్ ఫాల్స్ అయిపోయే ఉంటుంది. వ్యాలిడ్ ఇప్పుడు ఏంటంటే ఫాల్సే. మళ్ళీ చెక్ చేస్తాం. అసలు అవసరమా మచ్చా, నీకు ఇక్కడనే తెలిసిపోయింది కదా, ఈ రెండు నాట్ ఈక్వల్ టు అయినప్పుడే తెలిసిపోయింది కదా, దాన్ని ఇక తర్వాత చూడాల్సిన అవసరం లేదు, అది ఆల్రెడీ పాలిండ్రోమ్ కాదు అని తెలిసిపోయింది కదా, మళ్ళీ ఎందుకు చూస్తున్నావు ఇవన్నీ. సో వేస్ట్ కదా, ఇదంతా రన్ అయ్యి ప్రతిసారి ఇవన్నీ రన్ అవుతాయి అనమాట. కావాలంటే చూపిస్తాను నీకు. ఇక్కడ ఇదే తీసుకుందాం, ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఈ ఎగ్జాంపుల్ ఏంది, ABCDDCBF అన్న. ఇప్పుడు నేను LRని ప్రింట్ చేసి చూపిస్తా, ప్రింట్ L, R. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తే ఫస్ట్ టైమే AF దగ్గరనే తెలిసిపోతుంది నాట్ అని. అప్పుడు AF అప్పుడు ఇందులో పోయి వ్యాలిడ్ ఫాల్స్ అవుతుంది. దాని తర్వాత సార్ ఇళ్ళకి వెళ్ళదు, బట్ అయినా కూడా ప్రతిసారి LR రన్ అయితేనే ఉంది. BB వచ్చినాయి, CC వచ్చినాయి, DD వచ్చినాయి. సో ఇవన్నీ అవుతున్నాయి. సో ఇక్కడ ఇంకోటి ఈ పెడితే నీకు ఇంకా క్లారిటీ వస్తుందేమో. రన్ చేద్దాం. సో AF వచ్చింది, అక్కడనే తెలిసిపోయింది. BB అవసరం లేదు, CC అవసరం లేదు, DE కూడా చూడడం అవసరమే లేదు, అక్కడనే ఆపేయాలి. సో ఫర్ లూప్ని నీకు నచ్చిన దగ్గర ఆపవచ్చు అనమాట. అట్లా ఆపడానికి మనం బ్రేక్ అని వాడతాం. సో బ్రేక్ అంటే ఏంటి అంటే అక్కడితోటి ఫర్ లూప్ ఆపేయి అని. సో ఫస్ట్ ఇక్కడ రాసి చూపిస్తా, వ్యాలిడ్ ఈక్వల్ టు ఫాల్స్ చేసిన తర్వాత బ్రేక్ చేసేస్తా. సో అంటే అర్థం ఏంటి అంటే L నాట్ ఈక్వల్ టు R అయింది కదా, అప్పుడు వ్యాలిడ్ని ఫాల్స్ చేసి బ్రేక్ చేసేయి. బ్రేక్ అంటే ఫర్ లూప్ని ఆపేసేయి అక్కడితోటి. సో ఇప్పుడు AFని చూస్తాం ఫస్ట్, దాని తర్వాత బ్రేక్ చేసేస్తాం డైరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు రన్ చేసి చూపిస్తా, AF అవుతుంది, దాంతో డైరెక్ట్ అవుట్పుట్ వచ్చేసింది నో అని. మిగతా అన్ని ప్రింట్ కాలే, BBCCDE చెక్ చేయలే, డైరెక్ట్ బ్రేక్ చేసేసింది ఫర్ లూప్ని. సో ఈ బ్రేక్ అని వాడడం వల్ల మనం ఎక్స్ట్రా రాయాల్సిన అంతసేపు రన్ అయితేనే ఉంటుంది కదా, అంతా పోతుంది అనమాట, అంతా ఆపేస్తున్నాం. సో బ్రేక్ చాలా యూస్ఫుల్. సో ఇది మన ఫైనల్ ఆప్టిమైజ్డ్ కోడ్ ఫర్ పాలిండ్రోమ్ అనమాట. సో బాగుంది కదా. సో నువ్వు ఫస్ట్ టైం పెద్ద కోడ్ రాసినావు, సో ఇది నీకు కాంప్లెక్స్ అనిపించచ్చు, బట్ యా ఫస్ట్ నీకు చాలా కొంచెం కాంప్లెక్స్ చెప్పా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అండ్ ఎంత బాగుంది మచ్చా కోడింగ్, నీకు ఇది అర్థమైంది కదా. ఇది అర్థమైనప్పుడు వేరే లెవెల్ ఆఫ్ కిక్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఈజీ నుంచి వెళ్దాం. సో ఇది కొంచెం మిడిల్లో ఉంటుంది కాంప్లెక్స్ అనుకో, నెక్స్ట్ ఇంకా ఈజీగా చేసుకుంటూ వెళ్దాం. సో ఇంకా నీకు కాన్ఫిడెన్స్ చాలా బూస్ట్ అవుతుంది అనమాట. సో ఇది తీసేద్దాం. ఇప్పుడు మనం బ్రేక్ నేర్చుకున్నాం కదా, సో బ్రేక్ది కొంచెం ఇంకెక్కువ చూద్దాం. ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ 5 అన్నా అనుకో, ఇప్పుడు నేను ప్రింట్ I అంటే దీన్ని రన్ చేస్తే I 0 1 2 3 4 ప్రింట్ అయింది. అట్లా కాకుండా ఇప్పుడు నేను బ్రేక్ చేస్తా. ఎప్పుడు బ్రేక్ చేస్తా, ఇక్కడనే ఫస్ట్ సరే I ప్రింట్ అయినాక బ్రేక్ చేస్తా. ఇఫ్ I ఈక్వల్ టు 3 అయితే నేను బ్రేక్ అంట. సో ఎప్పుడైతే I 3 అయిందో, I ఇక్కడ ఈడ 3 అయింది, 3 కాగానే బ్రేక్ అయిపోయి ఫర్ లూప్ ఆగిపోతుంది, అంటే 4 రన్ కాదు అనమాట. సో లెట్స్ సి 4 రన్ అవుతుందా లేదా అని. రన్ కాలే 4. ఇన్కేస్ నేను ఇక్కడ I ఈక్వల్ టు 0 పెడితే జస్ట్ 0 ఒకటి ప్రింట్ అయిన తర్వాత బ్రేక్ అయిపోతుంది. సో ఇక్కడ I ఈక్వల్ టు 2 పెడితే I 2 అయిన తర్వాత బ్రేక్ అయిపోతుంది అనమాట. ఇదన్నమాట బ్రేక్. సో ఇప్పుడే నువ్వు ఇక్కడనే నీకు నచ్చిన ఫర్ లూప్ ఒకటి రాసి రేంజ్ నీకు నచ్చినట్టు పెట్టి ఒక బ్రేక్ పెట్టి నువ్వు కింద కామెంట్ చేయి, చూద్దాం నువ్వు ఎట్లాంటి బ్రేక్ రాయగలుగుతావో. సో చలో లెట్స్ సి.
అండ్ ఈ వీడియోస్కి ఇంతే మచ్చా. నెక్స్ట్ వీడియోస్లో ఇంకా సూపర్ అంటే సూపర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం, ఫుల్ కిక్ ఉంటుంది. సో చలో మచ్చా, ఈ వీడియోకి ఇంతే. అండ్ మన ఇంజనీరింగ్ ఆనిముత్యం మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో కావడం మాత్రం అస్సలు మర్చిపోకు. దాని తర్వాత అందులో హైలైట్స్లో వాట్సాప్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్గా, అక్కడనే నేను అప్డేట్స్ ఇస్తాను. టెలిగ్రామ్ ఛానల్లో నువ్వు డౌట్స్ అడగచ్చు, వాట్సాప్ ఛానల్లో నేను అన్ని రోడ్ మ్యాప్స్ అన్ని ఇన్ఫర్మేషన్ టెక్స్ట్ ఫామ్లో ఇస్తాను. సో అక్కడ నువ్వు చాలా నేర్చుకోవచ్చు వాట్సాప్ ఛానల్ చదివి. సో దట్స్ ఇట్ మచ్చాస్, ఈ వీడియోకి ఇంతే. సో చలో, నీకు ఇన్ కేస్ అర్థమైంది అంటే కింద అర్థమైంది అని కామెంట్ చేయమచ్చా. సో అప్పుడే నాకు అర్థమవుతుంది నేను చెప్పేది నీకు అర్థమైంది అని. ఇన్ కేస్ అర్థం కాకపోతే ఏం అర్థం కాలేదో కామెంట్ చేయి. సో నెక్స్ట్ వీడియోలో నేను అది ఇంప్రూవ్ చేసుకుంటా. చలో దట్స్ ఇట్ మచ్చా, ఇప్పటికింతే. ఈరోజే నాకు 10K ఫాలోవర్స్ కూడా అయ్యారు. సో యూట్యూబ్లో 10K సబ్స్క్రైబర్స్. ఈ వీడియో నేను రికార్డ్ చేసేటప్పుడు 10K సబ్స్క్రైబర్స్ ఉన్నారు యూట్యూబ్లో. అండ్ 2 days తర్వాత ఈ వీడియోని అప్లోడ్ చేస్తా. చలో మచ్చాస్, చలో రోజు 6 PM కలుద్దాం, నేర్చుకుందాం, డెవలప్ అవుదాం. చలో సీ యూ, బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.